మధు మీ నాన్న ఆయన కాదు, ఇదిగో ఈయన మీ నాన్న. అవునమ్మా, ఆయన మీ నాన్న. ఆయన నానేటి నాన్న కదా నాన్న. ఇక్కడ ఆయన మొత్తం ఎంతమంది నాయనలు ఉన్నారు? నువ్వు మధుమతికి నాయనవైతే మరి ఈయనెవరు? మా ఆయన మధుమతికి నాన్న అని చెప్పలే, ఆ అమ్మాయికి నాన్న అని చెప్పిండు. ఇదేందబ్బా? అంటే ఈ అమ్మాయి మధుమతి కాదా? అయ్యో చచ్చా, 100% ఆమె మధుమతి. మరి ఈమె తండ్రి ఎవరు? 100% ఆయనే తండ్రి. ఏంటి కన్ఫ్యూజన్? ఈ మధుమతికి మాస్టర్ తండ్రి అయితే ఆ గారడి సోదరుడికి కూతురు ఎవరు? ఆ అమ్మాయి నా కూతురు. ఒరే నీకు దండ పెడతా, కొద్దిసేపు ఆగురా, ఆగు. అమ్మా నీ తండ్రి ఎవరో చెప్పు. ఇదిగో ఈయనే. హలో, ఇద్దావుగా ఈమె తండ్రి ఈయనంట. మరి నీ కూతురు ఎవరు? ఎన్నిసార్లు చెప్పాలి? ఆవిడే కూతురు. చంపుతా. ఈమె తండ్రి ఈయనే అంటున్నాడు, మరి నీ కూతురు ఎలా ఉంది? అదే చెప్తాండా, ఆవిడ తండ్రి ఆయన, ఆవిడ నా కూతురు. ఈయన ఈమెకు తండ్రా, ఆ పిల్ల మీ కూతురా? నాకు పిచ్చిలేస్తాడది. చెప్పు మేడం, చెప్పు. ఈ బొట్టోడా ఆ బొట్టోడా? ఈ బొట్ట ఆ బొట్ట, ఈ బొట్ట ఆ బొట్ట? చెప్పండి మేడం, చెప్పండి. పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తే చంపుతా, అప్రాచప్పు వెధవా. ఈయన నా భర్త, ఈమె నా కూతురు. ఆమెకు మీరు తల్లి, ఆ బండి మీ లొల్లి. నాన్నగారు, మీరే నా నాన్నగారని తెలిసింది. అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది. నాన్న తెలియడం ఏంటి? నవ్వు ఉందో. ఇదిగో వంకులు. వంకులా? ఓహో, అంకుల్ అంటావా? ఇంకా మొక్కజొన్న కంకులన్నీ. ఇదిగో గుంతడా. గుంతడా అంటే? అంటే గుంతడు అంటే పోలీస్ కుర్రాడు అని ఆవిడ ఉద్దేశం. ఆహా, హలో, నేనే కాదు, నేను గుంత, మా నాయన గుంత, మా ముత్తాత గుంత, మా ఫ్యామిలీ మొత్తం గుంతలే గుంతలు. ఇది నా ఫ్యామిలీ మాత్రం. మధ్యలో కొత్తే మధ్యలో దూరం అయిపోద్ది. ఏమనుకుంటున్నావు? ఇదిగో నాన్నగారు, మిమ్మల్ని నాన్నగారు అన్నందుకు సారీ. ఇంకా మీరు వెళ్ళండి. వెళ్ళమన్నదిగా సుబ్బయ్య, వెళ్ళండి. అలాగేనమ్మా. నాన్నగారు, నిలుబొట్టు సుసి ఆయనే మా నాన్నగారు అనుకున్నాను. మీ పంచకట్టు సుసి పసికట్టేశాను. మీరేమో నాన్న అని. నిలుబొట్టుంటే నాయన, అడ్డబొట్టుంటే అమ్మ. భలే కలిపెట్టినావులే. అమ్మా మధు, ఏమిటమ్మా ఇది? నీ మాట ఏమిటి, ఈ భాష ఏమిటి? మాకంతా విచిత్రంగా ఉంది తల్లి. ఏంటండి, ఏంటి సోది? అమ్మాయిని చూపించమన్నారు, చూపించాం కదా, ఇంకెళ్ళండి, వెళ్ళండి. అలాగే వెళ్తాం. మేమేమి మీ ఎంగిలి మెతుకుల కోసం రాలేదు. మా బిడ్డని కళ్ళారా చూసుకోవడం కోసం వచ్చాం. అమ్మా మధు, ఏమైపోయావమ్మా? ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వెక్కడికి వెళ్ళావని అడిగితే ఇంట్లోంచి పంపించేశావు. ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఏమైందో తెలీదు అంటున్నారమ్మా వీళ్ళంతా. దాంతో మేము గుండెలు పగిలేలా ఏడ్చావమ్మా. నువ్వు కనిపించాలని కోటి దేవుళ్ళకి మొక్కుకున్నావమ్మా. మొక్కుకున్నావు.
అమ్మా నా గురించి మీరేం బాధపడకండి అమ్మా. మీ ప్రేమ నాకు రక్షగా ఉన్నంత వరకు ఏ రాక్షసులు నన్నేమీ చేయలేరమ్మా. నాన్నగారండి, నా గురించి ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. నేను బ్రతికున్నదే మీకోసం. మీకేమైనా అయితే నేను బ్రతకలేనండి, బ్రతకలేను. అమ్మా మధు, నిన్ను కళ్ళతో చూసేంత వరకు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉన్నావమ్మా. ఆ దేవుడి దయ వల్ల నీకేమీ కాలేదు, క్షేమంగా ఉన్నావు. మాకంతే చాలు తల్లి. ఏంట్రా సడన్ గా ఇంత అద్భుతంగా నటించేస్తుంది? అదే అర్థం కావట్లేదమ్మా. అయినా ఎంత నా ట్రైనింగ్ కదా, అందుకే లాక్ చేస్తున్నాము. ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావమ్మా మధు? అది ఓసస్ అదా తాడు మీద నడవడానికి తాడేపల్లి కూడా వెళ్ళాను. ఏంటి తాడి మీద నడవడానికా? అంటే నువ్వు గారడీ చేస్తావా? ఏ నువ్వు చూస్తావా? ఎస్ఏ గారు ఇంట్రెస్ట్ చూపెడుతున్నారే, మన గారెడు మొదలెడదాం. రావే సామంతే. చూడండి బాబా, చూడండి, ఇందులో మాయా లేదు, మంత్రం లేదు. పుట్టుడు కోసం మా బసంతి చేసే సాహసాలు చూడండి. ఇది ఇల్లు అనుకున్నారా, రోడ్ అనుకున్నారా? మంచి ఐడియా ఇచ్చినావమ్మా. ఇక్కడైతే ఇరుక్కా ఉంది, బయట అయితే బాగుంటది. ఏంట్రా బయట పెట్టేది? కోట పగిలిపోతే ఎలా? ఏమి జరుగుతాడదేడా? నువ్వాగో. ఏంటి లోపలికి రండి, లోపలికి రండి. ఏంటి మా అయ్య వద్ద చెయ్యొత్తావేంటి? ఏంటి? అయ్యా అయ్యా అయ్యా! వాడు మీ అయ్య అయితే మరి ఈయనెవరు? అంటే మా యావిడికి గారడీ అంటే ఇష్టం అన్నమాట. అందుకని గారడీ బ్యాచ్ ని తీసుకొచ్చామన్నమాట. ఓహో, వాళ్ళ భాషలో అయ్యా అంటే ఆ గురువు గారు అన్నమాట. అదనమాట. ఓహో, అయ్యా అంటే గురువా? అయితే నాకు కూడా అయ్యే. నమస్తే అయ్యా. చిచే, నాను నీకయ్యనేట్రా? నాను నా బసంతికి అయ్యనే. బసంత బసంత ఏంటి? వీళ్ళేమో మధుమతి అంటారు. అంటే వాళ్ళ భాషలో బసంతి అంటే శిష్యురాలు అని అర్థం. అదనమాట. అవునా? అందుకే ఆవిడ ఆయన్ని అయ్యా అంది, ఈయన బసంతి అన్నాడు. ఏంది రచ్చ? చెప్పు బా. మధు మధుమతి. అవును, ఆ గొంతులు చెప్పింది నిజమే. ఓహో, ఇంకా కాసేపు ఉంటే నా బుర్ర పగిలిపోతున్నాడు. ఇదిగో మాస్టర్ గారు, మీ అమ్మాయి మీకు కనిపించింది. మీరు హ్యాపీయే కదా? సంతోషమే బాబు. కాకపోతే మా అమ్మాయిని మాతో పాటు తీసుకెళ్ళిపోతాం. తీసుకెళ్తారా? ఓలయ్యో, ఇలా నాటుకెళ్ళిపోతారంట. అట్టుకు ఇడ్లీకి పూరికి కాదమ్మా, మీ ఇంటికి తీసుకుపోతా అంటారు. నాకు తెలియదేంటి కర్రి గుంతుడా? ఏంది కర్రీ గుంతాడా? అబ్బో, కర్రీ కాకపోతే మనం పెద్ద కలరా? చూడు, కర్రీ అన్నా గుంతడన్న ఒకే ఒక కాడ మీద వదిలేస్తాడా? ఇంతకీ వాళ్ళతో వెళ్తావా, వెళ్ళవా? మా కోడలు మాతో ఉంటుంది కానీ వాళ్ళతో ఎలా వెళుతుంది ఎస్ఐ గారు? వెళతానన్నా మేము ఎలా పంపిస్తాం? పంపిస్తే బసంతి బదులు మా అత్తగారిని తాడు మీద నడిపిస్తారు. వాళ్ళ మీద మాకు నమ్మకం లేదేసే గారు. మొన్న వెడపట్టి బయటికి గెంటిన వాళ్ళు రేపు గెంటరన్న నమ్మకం ఏమిటి? ఇక్కడుండి భయపడే కంటే మా బిడ్డని మాతో పాటు తీసుకెళ్లిపోవడమే మంచిది.
వదిన గారు, మా మధుమతిని కన్న బిడ్డలా చూసుకుంటాను. మమ్మల్ని నమ్మండి. అవునవును, మా అత్తయ్యకుంటా నన్ను బాగా చూసుకుంటది. ఏంటి అత్తగుంటా? బహుశా కుర్రత్త అని అర్థమేమో. ఓకే ఓకే. నాన్నగారు, మీకు అంతగా అనుమానంగా ఉంటే ఈ ఎస్ఐ గారిని రోజు ఇంటికొచ్చి చూసుకోమని చెప్పండి. నానెలా ఉన్నానో సెక్స్ చేసుకోమని చెప్పండి. నానున్నానా సరే, లేదంటే ఇలా నోపలేసి ఇరగవేసేమని చెప్పండి. అబ్బా బాలే చేసినావమ్మీ. ఇదిగో మాస్టరు, నువ్వేం టెన్షన్ పడబాకు. నీ కూతురు పూర్తి మద్దతు నాది. గబో. సరే, మీరింత గట్టిగా చెప్పాక మేం మాత్రం ఏమంటాం? మీ ఇష్టం. రేయ్ మిస్టర్ చైతన్య గుంతడా, చెప్పేసే గుంతడా. ఇదిగో చైతన్య, నేను రోజు వచ్చి మధుమతి ఉందో లేదని చెక్ చేస్తాను. ఆవిడేమైనా కన్నీళ్లు పెట్టినా లేకపోతే మీరేమైనా చేసినా అడ్డమైన కేసులు ఎరికిచ్చి బొక్కలో దోస్తాను. కానిస్టేబుల్స్ పదండి వెళ్దాము. అమ్మ మధు, వస్తాను తల్లి. జాగ్రత్త అమ్మా. నువ్వు జాగ్రత్త. అలాగేనమ్మా. వస్తాం. అలాగే నాన్న. పదండి. నేను చెప్పింది నువ్వు చేసిందంటే మధులో మాడమంటే నీ అసలు మాడతావేంటి? సేతుకుంటున్నావు. నన్ను ఏటైనా నువ్వు శమిస్తాను గాని నా బాసిని నా యాసిని ఏటైనా అన్నావో టొక్క చిచ్చు టోలు కట్టేస్తాను. ఏటనుకుంటున్నావు? ఆ పని చెయ్యమ్మి, కొత్త డోలు కొనుక్కుని పని ఉండదు. నన్న చేతు, బురదలో కాలు వేశాక కడుక్కోవాలరా, కాలు దువ్వకూడదు. వెళ్దాం పదా. అందరూ లోపలికి చావండి. లోపలికి రమ్మా, భోజనం చేసి రెస్ట్ తీసుకుందాం గాని. రా. అయ్యా ఇప్పుడే ఏమైందన్నయ్యా? అసలు కదా ముందుంది. పదండి, భోజనాలు. పదండి. అందరూ లేరండి. ఆ గారెడు బ్యాచ్ అన్నం తింటానికి వచ్చేలోపు ఉన్న అన్నం మొత్తం ఊటి తిని నాకెత్తాం. ఓకేనా? నీ గొంతు వింటే వాళ్ళందరూ వచ్చి అన్నం అంతు చూస్తారే, మనకు మేత కూడా మిగల్లు. ఎలాంటి శబ్దం రాకుండా నమిలి నమిలి మెంగెయ్యాలి. సరేనా? వెళ్తామా? చిన్న విషయం, కడుపుకి తప్ప చేతికి మూతికి కూడా తెలియనివ్వం అత్తయ్య గారు. చూడమ్మా, మనం ఇలా మాట్లాడుతుంటే టైం అంతా అయిపోతుంది. చివరికి మనకి అన్నం కూడా మిగలదు. రండి 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 రండి. కలిపయ్యా. ఓయ్ కలుపుతున్నా. ఏమయ్యా? ఏంటా మాట పాడుకో. ఆ నగలు గుంతా, మేకప్ గుంతా కూరలు బాగా చేసినారు. గుమ్మలు ఆడేస్తుంది. కొడుపు నిండా కుమ్మండి. అమ్మా, చామంతిని చూడమ్మా, అన్నం కలుపుతోందా? ఇల్లు కట్టడానికి ఇసుక సిమెంట్ కలుపుతోందా? అన్ని కలిపి కుప్పలా కలుపుతోంది ఏంటమ్మా? చూడండి అత్తయ్య గారు. పట్టయ్యా పట్టు. అది ఎలా కలుపుకుంటే మనకేంట్రా? మనం కలుపుకోవడానికి ఏమి మిగిలితట్టు లేదు. వెళ్ళి ఆపుదాం పద. అత్తయ్య గారు, నేను ఆపుతాను. నువ్వైతేనే కరెక్ట్. అడుగు, బాగా అడుగు. ఏయ్ చామంతి, ఇది ఇల్లు అనుకున్నావా, అన్నదాన సత్రం అనుకున్నావా? దున్నపోతులు తిన్నట్టు మీరే మింగేస్తే ఇంకా మాకే మిగులుతుంది. ఏటే వాగుతున్నావు? మేకప్ గుంతా నన్ను అత్తుకుని దున్నపోతూ మేకపోతూ అంటవా నిన్ను? వాళ్ళమ్మో, దాన్ని నాకు ఒగ్గియే. ఈ ఎర్ర తొలుగు అంత సంగతి నాను చూసుకుంటున్నా. ఏటే ఎర్ర తొలుగుంతా? ఏటే ఓ ఎగిరెగిరి పడుతున్నావు?
ఇదిగో నేను నీ అత్తగుంత నా గుడిసె కాడకొచ్చి ఏటన్నదో తెలుసా? నాను ఏడు చెప్పినా ఎంతనంది, నాను ఏడు చేసినా ఊరుకుంతనంది. ఓ అత్తగుంత, అలా కొట్లు గుబలాగా కొట్లు బయటెట్టి నిల్చున్నావేటి చెప్పు. అవునమ్మా, అన్నాను, చెప్పాను, నా కర్మకాలి చెప్పానమ్మా. మరి నీ కోడలు గుంతేటి నోటికొచ్చినట్టు ఏటేటో వాగుతుంది? వాళ్ళకి చెప్పు, ఇది నా ఇల్లు, నా ఇట్టం వచ్చినట్టు ఉంటాను, తింటాను, తొంగుంటాను. కాదని ఎవరైనా అడ్డం వచ్చినారో అడ్డగాడిని కొట్టినట్టు కొట్టి సంపేతాను. అది అది డైనింగ్ టేబుల్ కదమ్మా బసంతి, అందరూ కుర్చీలో కూర్చుని తినాలమ్మా. మేము ఎట్టాగే తింటాం, నీకేంటి నొప్పి? కావాలంటే నువ్వు కూడా వచ్చి కూకో, మిగిలితే పెడతాను ముద్ద. మిగిలింది మాకు పెడతారా? ఆహా, ఎంత దయాగుణం, ఎంత జాలి హృదయం. పదమ్మా, బయటికి వెళ్తే పదా. ఓ సాస్ ఆగండి, యాడికి ఫోన్ ఊపుకుంటూ వెళ్ళిపోతున్నారా? మాకు సర్వీస్ చేసుకోండి. ఏంటే సర్వీసా? నాను మందు పోసుకుంటే నువ్వు నీళ్ళు పోయాలి. నా ఆనందం ఏంటంటే ఇదిగో ఇలా ముద్దలు కలిపి పెట్టాలా? నాను తినేటప్పుడు ఒళ్ళు పట్టాలా? ఇవన్నీ మీరే చెయ్యాలా? ఏంటి వెట్టకారమా? ఊరుకున్నాం కదా అని ఓవర్ చేస్తే దబిడి దిబిడే. అయ్యో బాబోయ్, ఏటి సిలిమాడేలాగా చెప్తున్నావు? ఏటి కథ? ఏ బసంతి, సిటీ నుంచి వచ్చింది, చూడ్డానికి స్లిమ్ గా ఉంది, ఇదేం చేస్తుంది అని అనుకుంటున్నావా? క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేసా, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. దాన్ని టచ్ చేయాలని చూసావో రచ్చే రచ్చే. ఏటి రచ్చ? ఏది మళ్ళీ చెప్పా రచ్చ? రచ్చ రచ్చే. ఓహో, నాను చూపిస్తాను మీకు రచ్చ అంటే ఏటో. మిమ్మల్ని ఏంటి 6 నిమిషంలో ఇంత రచ్చ? ఈ గారడి ముందే ప్యారడీ లేటి. ఇదిగో నన్ను ముందే చెప్పినాను, తోలు తీసి డోలు కట్టి వాయించేస్తానని. అత్తయ్య గారు, ఇది మమ్మల్ని కొట్టింది. ఇదిగో ఇదిగో, ఉంటే ఇదైనా ఇంట్లో ఉండాలి, లేదా మేమైనా ఉండాలి. చెప్పండి, ఇప్పుడు దాన్ని పంపిస్తారా లేదా మమ్మల్ని వెళ్ళమంటారా? ఎప్పుడు వెళ్తారో చెప్తే ఆటో పిలిపిస్తాను. అంటే మీకు మాకన్నా అదే ఎక్కువ. దాన్ని బయటకు పంపిస్తే నేను లోపలికెళ్ళి ఉండాలి. నోరు మూసుకొని సైలెంట్ గా ఉండండి. ఏటా మీటింగ్? ఎవరు మీలో సర్వీస్ చేసి మెప్పితే వాళ్ళకి నాన్న తలా ఒక ముద్దడతాను, లేదంటే నా నెట్టరు పడే పడే పడే. ఏంటి నిజంగానా? అమ్మా, అది చూడమ్మా, అన్నాన్ని సిమెంట్ కలిపినట్టు కలుపుతుందమ్మా. దాని చేతులతో మనం తింటే అన్ని రోగాలు వచ్చి మనం పోతాం. అవసరమా? అంతకంటే మనం పస్తులు ఉండడమే బెటర్. ఒరేయ్, హోటల్కి వెళ్ళలేవురా, అలానే పస్తుండలేం కదా. మీరు ముగ్గురు వెళ్ళి సర్వీస్ చేస్తే తలా ఒక ముద్ద వస్తుంది. ప్రస్తుతానికి ఆకలి తీరిపోతుందిరా. వసతి, మీ సేవకు మేము రెడీ. అయితే రారా అల్లుడా. రా అల్లుడానా? నన్నే ఏంటి రానే రానే? ఏంటమ్మా ఇది? రానక అల్లుడు గారు మీరు అంటారా? రాసా రాసా రాసే, దానికంటే రానే బెటర్గా. ఏం చేస్తాం?
చెప్పండి సార్ ఏం చేయాలి? నా బొడ్లో క్వార్టర్ ఉంది, దాన్ని తీసి గ్లాసులో పోసి దాంట్లో నీళ్ళు పోసి నాకు తాగించా. తాగించాలా? ఎల్లెళ్ళు. అమ్మ పసంతే అర్థమైపోనదయ్యా. ఇగో బాయగొంతరు, మా అయ్య కోసంతో కోపం ఎక్కువ. ఆయన కాని సెర్రె ఎక్కువైందనుకో సీసాతో మొహాన్ని సిద్ధ కొట్టేస్తాడు. మూసుకొని పోసుకో. ఎంత పొగర నీకు! ఆవేశం వద్దురా, ఆవేశం కాదు నాన్న మనకు కావలసింది. మనకి గుద్దులాట కన్నా ముద్ద ముద్ద కావాలి. ప్లీజ్ రా చేయరా చేయరా చేయరా. అలాగేనమ్మా, చెప్పింది చేస్తా. ఎక్కడుంది? అల్లో అది పోయి 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 పోయి. ఎర్రకోతి ఏటి అట్ట చూద్దాం. ఇట్టా వచ్చి నా ఈపు గోకేసుకుందురా.